Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of 2 Corinthians, chapter 12, verse 9. నేటి దినం మనం ధ్యానం కొరకు తీసుకోబడిన వచనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. Very, very famous verse. ఇది చాలా తెలిసిన వచనం. And in all our houses, this wall text will be there. మన అన్ని ఇళ్లలో కూడా దీని యొక్క పట్టము తగిలించుకొని ఉంటాం. What is that? ఏంటంటే అది, My grace is sufficient for thee. నా కృప నీకు చాలును. Apostle Paul was a great man of God. అపోస్తలుడైన పౌలు ఆయన గొప్ప దైవజనుడు. He was used mightily by the Lord more than any apostles for the propagation of the gospel. సువార్తను ప్రకటించే విషయంలో మిగతా ఏ అపోస్తలుల కంటే ఎక్కువగా ఈయన ఎంతో బలంగా దేవుని చేత వాడబడినాడు. Not only for the propagation of the gospel, even for the establishment of so many churches. సువార్తను చాటించడం విషయంలోనే కాదు, అనేకమైన సంఘాలను స్థాపించడానికి కూడా ఈయన వాడబడినాడు. He was doing great work for the Lord for nearly 30 to 35 years of his ministry. తన పరిచర్య సేవా జీవితంలో 35 సంవత్సరాలుగా దేవుని యొక్క పని నిమిత్తమై ఎంతగానో వాడబడినాడు. God knows the hearts of all people. ప్రతి మనుషుల యొక్క హృదయము దేవునికి తెలుసు. He knew that Paul could be puffed up with the pride due to many revelations he had. తనకు పొందుకున్న అనేకమైన ప్రత్యక్షతలను బట్టి తను అతిశయిస్తాడేమో అని, గర్విస్తాడేమో అని దేవుడికి తెలుసు. So many revelations even today in the 21st century, we are following the revelations that are revealed to Apostle Paul regarding the New Testament church. చూడండి, అపోస్తలుడైన పౌలుకి అనేకమైన ప్రత్యక్షలు ఇవ్వబడ్డాయి. నేటి దినము కూడా ఈ 21వ శతాబ్దం కొరకు అపోస్తలుడైన పౌలుకి ఏ దర్శనాలు ప్రత్యక్షలైతే ఇవ్వబడినాయో వాటినే మనం అనుసరిస్తున్నాం, పాటిస్తున్నాం. Paul was given wonderful mysteries by God. దేవుని చేత అపోస్తలుడైన పౌలుకి అనేకమైన అద్భుతమైన మర్మములు తెలియపరచబడ్డాయి. Being a man who is well versed with the Old Testament scriptures, పాత నిబంధన లేఖనాలన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిగా, and through those unique revelations, అటువంటి అసమానమైన ప్రత్యక్షతలు కలిగి he became so popular. అతను ఎంతగానో ప్రసిద్ధి చెందినవాడైపోయాడు. No Pharisee could stand before him with any of their arguments. ఏ పరిసయుడు కూడా ఎటువంటి వివాదము ఆయన తోటి పెట్టుకోలేడు. The mysteries that Paul was given had been kept hidden for ages and generations. ఎన్నో తరాలుగా, ఎన్నో యుగాలుగా పౌలుకి బయలుపరిచిన మర్మాలన్నీ కూడా అలాగా దాచి ఉంచబడి ఉండినాయి. But now they are being revealed to the saints of God through Apostle Paul. అయితే ఇప్పుడు దేవుని యొక్క భక్తులందరికీ కూడా అపోస్తలుడైన పౌలు ద్వారా ఈ మర్మాలన్నీ కూడా తెలియపరచబడుతున్నాయి. No wonder the Lord gave Paul a thorn in the flesh. అందుకనే మనము ఆశ్చర్యపోవడానికి లేదండి. దేవుడు పౌలు యొక్క శరీరములో ఒక ముళ్ళు పెట్టినాడు. And that thorn caused him to be tried, tested and beaten, buffeted to the extreme of his endurance. అందుకనే తన సహనము, ఎంతగా సహనము దానిని అభ్యసించాలో దానికి తగినట్టుగానే హింసించబడ్డాడు, కొట్టబడ్డాడు, గుద్దబడ్డాడు. He was tried in his faith and తన విశ్వాసంలో పరిశోధించబడ్డాడు, పరీక్షకు గురయ్యాడు. ఇవన్నీ కూడా తన జీవితంలో జరిగినాయి. We do not know the exact nature of Paul's thorn. ముళ్ళు, అపోస్తలుడైన పౌలు జీవితంలో ఉన్న ముళ్ళు అది ఖచ్చితంగా ఏంటి అని మనకు తెలియదు. But we do know that in addition to that, it is written that it is a satanic messenger. అయితే మనకి తెలిసిన విషయం ఏంటి అంటే దాని గురించి ప్రస్తావిస్తూ అదే ఈ సైతాను యొక్క దూతగా ఇక్కడ రాయబడతాం చూస్తున్నాం. And God also permitted his beloved bond servant to experience significant suffering. తన దాసుడైన అపోస్తలుడైన పౌలు అవి ఎన్నో శ్రమల గుండా వెళ్ళడానికి దేవుడే అనుమతించినాడు. He faced dangers. తాను ప్రమాదాలు ఎదుర్కొన్నాడు. He faced hardships and rejections. ఎన్నో తిరస్కారాలు ఎదుర్కొన్నాడు. అంతే కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. The weaknesses can be termed as inabilities. ఏదైనా బలహీనత ఉంటే అది మనకి మన సామర్థ్యం లేనితనముగా అనుకోవచ్చు. He went through insults which added pain to his injuries. ఎన్నో అవమానాలు ఆయన ఎదుర్కొన్నాడు. అది అప్పటికే గాయపడిన ఆయన మీదకి ఇంకా అధికమైన నొప్పి కలిగించేదిగా అయిపోయింది. Because something is physical suffering and these rejections and all these things are
our sufferings in our inner man. చూడండి, శరీర సంబంధమైన శరీరానికి గాయం కలిగి అది బాధ ఉంటే ఈ అవమానాలు అనేవి అంతరంగ పురుషుడు లేకపోతే మన మానసిక పరిస్థితికి ఎంతో నొప్పి కలిగించేదిగా ఉంటుంది. Hardships are very serious. They are urgent and immediate needs. చూడండి, కఠినమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి ఎంతో తీవ్రంగా ఆలోచించదగ్గవే, ఎందుకంటే అవి అప్పుడే వెంటనే పరిష్కారం చూసుకునే సంగతులు. But hardships are different from these persecutions. కానీ హృదయాన్ని నొప్పించే సంగతులు అవి ఈ శ్రమల కంటే ఇంకా అధికమైనవి. Persecutions means, see, being hunted like an animal. శ్రమ, హింసించబడము అంటే ఒక జంతువుని వేటాడినట్టే. Calamities brought pressure and stress. చూడండి, వినాశకరమైన పరిస్థితులన్నీ కూడా అవి ఎంతో ఒత్తిడిని తీసుకొని వచ్చినాయి. We can be content with our weaknesses because the Lord's grace is sufficient for us. మనకున్న బలహీనతలు ఉన్నప్పటికీ కూడా మనము తృప్తిగా ఉండగలం, ఎందుకంటే దేవుని శక్తి అదే మనకి దేవుని కృప అదే మనకి శక్తిగా ఉంటుంది. And what does it mean? దాని అర్థం ఏంటి? God is with us or for us in all our weaknesses we are facing. మనం ఎదుర్కొంటున్న ప్రతి బలహీనతలో కూడా దేవుడు మనతో ఉన్నాడు అని. While undergoing through all these difficulties, ఈ సమస్యలన్నిటి గుండా ఆయన వెళ్తూ and God gave Paul a message that has been a comfort to countless saints down through the ages. ఈ సంవత్సరాలన్నిట్లో కూడా మనం చూసినట్లయితే అనేకమైన భక్తులకి ఎంతో ధైర్యము ఆదరణ కలిగించిన గొప్ప మాట దేవుడు పలికినాడు. That is the promise for our meditation today, అదే ఈ రోజు మన ధ్యానం కొరకు తీసుకున్న వాగ్దానం, which is one of the most famous verses in the Bible. ఇది బైబిల్లోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన వచనం. My grace is sufficient for thee. నా కృప నీకు చాలును. We can glean some important truths from this promise. ఈ వాగ్దానంలో నుంచి మనము కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు పరిగేరుకోవచ్చు. What does it mean? దాని అర్థం ఏంటి? And what are those lessons? ఆ పాఠాలు ఏంటి? The Christian life is not devoid of problems. క్రైస్తవ జీవితము సమస్యలు లేకుండా ఉండేది కాదు. Like any other human being, saved or unsaved, we too are also human beings. చూడండి, ప్రతి మనుషుల్లాగే రక్షించబడినా రక్షించబడకపోయినా మనమైతే మనుషులమే. We have to face similar problems as others also are facing. ఇతరులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో అటువంటి సమస్యలే మనం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. For example, 2 or 3 years back when COVID attacked, ఉదాహరణకి 2-3 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఈ కోవిడ్ సమస్య వచ్చిందో, not only the unbelievers of the world but many believers also suffered and died. లోకములో ఉన్న అవిశ్వాసులే కాదండి, చాలా మంది విశ్వాసులు కూడా ఈ కోవిడ్ బారిన పడి చనిపోయినారు కూడా. Because we are also normal human beings, we will have sufferings like other human beings. ఇతరులు వలె మనము కూడా అలాంటి సాధారణమైన మనుషులమే కాబట్టి అటువంటి శ్రమలు హింసలు మనం కూడా కలిగి ఉంటాం. But in addition to them, అయితే వాటితో జతగా but now we became Christians. మనం ఇప్పుడు క్రైస్తవులమైనాం. Now the enemy will throw more fiery darts on us. ఇప్పుడు శత్రువు మన మీదకి ఇంకా అగ్ని బాణాలని మన మీదకి గురి పెడుతూ ఉంటాడు. These are additional troubles to the children of God. అంటే దేవుని బిడ్డలకు ఇవి ఇంకా అధికమైన శ్రమలు. We are in this alien land. మనము ఈ పరదేశంలో ఉన్నాం. Our citizenship is in heaven. మన పౌరస్థితి అది పరలోకంలో ఉంది. So we will have much more problems. అందుకనే మనకి ఇంకా ఎక్కువ అధికమైన శ్రమలు ఉంటాయి. Therefore we have to note that God does not give us a divine immunity from all suffering and pain. అందుకనే ఇటువంటి హింస, నొప్పి, బాధ ఏదైతే ఉంటుందో వీటన్నిటికీ దేవుడు మనకి ఏదో అతీతమైన తట్టుకునే శక్తిని ఇస్తాడని కాదు. Sooner or later in every life some tears will fall. చూడండి, ఇప్పుడు కాకపోతే కొంత కాలం అయిన తర్వాత దుఃఖము, కన్నీళ్ళు అయితే కారుతూ ఉంటాయి. Why? ఎందుకు? Because all of us are living in a world that is cursed because of sin. మనం అందరము కూడా ఏ భూమి మీద అయితే జీవిస్తున్నామో ఈ నేల పాపమును బట్టి శపించబడింది. And one of the curses of sin is death. పాపానికి ఉన్న ఒక శాపము అది మరణం. So far, if you have not such pain or tears, very shortly you are going to experience them. ఇంతవరకు గనుక మీకు అటువంటి నొప్పి కానీ కన్నీరు కానీ లేకుండా ఉంటే బహుశా కొద్ది రోజుల్లో
మీరు కూడా అలాంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది. Even non-Christians experience many sorrows and sicknesses. క్రైస్తవేతరులు కూడా చాలా రోగాలు అలాగే బాధలు పడుతూ ఉంటారు. They will have pain and death also. వాళ్ళకి నొప్పి ఉంటుంది, మరణము, చావు కూడా ఉంటుంది. But remember, అయితే గుర్తుపెట్టుకోండి, there is a difference between a Christian's troubles and a non-Christian's troubles. ఒక క్రైస్తవుడు పడుతున్న బాధలకి అలాగే క్రైస్తవేతరులు పడుతున్న బాధకి కొంచెం తేడా ఉంటుంది. A non-Christian suffers because the sin problem is not solved in his life so far. తన జీవితంలో ఈ పాపము అన్న ఈ సమస్య దానికి ఇంకా పరిష్కారం పొందుకోలేదు కాబట్టి క్రైస్తవేతరుడు బాధపడుతూ ఉంటాడు. Still today, even today, sin is playing a havoc in his life. నేటి దినము కూడా తన జీవితంలో పాపమే ఎంతో కీడు చేస్తూ ఉంది. So he will suffer as a result of the sin. తనలో ఉన్న పాపమును బట్టి దానికి ప్రతిఫలంగా తను బాధపడుతూ But ఉంటాడు. in a believer's life, అయితే విశ్వాస జీవితంలో often such troubles are as a part of God's training and chastisement. ఈ సమస్యలన్నీ కూడా మన జీవితంలో దేవుని యొక్క తరబీదు లేకపోతే దేవుడు మనల్ని దిద్దుబాటు చేయే ప్రక్రియగా ఉంటాయి. They are allowed in our life with a divine purpose and eternal purpose. ఎంతో నిత్యత్వం యొక్క ఉద్దేశము ప్రకారము ఒక నిత్యమైన ప్రణాళిక చొప్పున మన జీవితంలో అట్టి బాధలు అనుమతించబడతాయి. God never allows any pain or tear in the life of his child without any purpose. ఏ ఉద్దేశము లేకుండా దేవుడు తన బిడ్డల యొక్క జీవితంలో ఎటువంటి నొప్పి గాని బాధను గాని అనుమతించడు. Whatever God allows, that only will happen in the believer's life. ఒక విశ్వాస జీవితంలో దేవుడు ఏమి అనుమతిస్తాడో అది మాత్రమే జరుగుతుంది. I will put like this. ఈ విధంగా చెప్తాను, It is a purposeful suffering. అది ఒక ఉద్దేశముతో కలిగించబడిన బాధ. It is a lie of Satan when Satan says, because you are a Christian, you will have more prosperity. నువ్వు క్రైస్తవుడు గనక నీకు ఇంకా ఎంతో వర్ధిల్లుతావు అన్నది సాతాను చెప్పే అబద్ధం. Oh, you will be never sick and you will never suffer pain. నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు ఎప్పుడు రోగము రాదు, నీకు అసలు బాధ ఉండదు, నొప్పి ఉండదు అని. Satan likes to promote that doctrine. సాతాను అటువంటి సిద్ధాంతాన్ని చెప్పడానికి ఇష్టపడతాడు. Today it is widely known as prosperity gospel in this world. ప్రస్తుత దినంలో ఈ లోకంలో అంతా కూడా ఇదే వర్ధిల్లింపజేయే సువార్తగా అది ఎంతో ప్రఖ్యాతిగాంచింది. Satan uses this doctrine to spoil a person's faith. ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని పాడు చేయడానికి సాతాను ఈ సిద్ధాంతాన్ని వాడుతూ ఉంటాడు. As soon as they have a painful experience such as a death in the family, then they feel that the Lord has failed them. కుటుంబంలో ఒక మరణము జరిగిన అటువంటి బాధ కలిగినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఆ దేవుడే వాళ్ళని విడిచిపెట్టేసాడేమో అని. So what should be our initial response to painful experiences? అందుకనే ఈ నొప్పి కలిగించే బాధాకరమైన అనుభవాలు గుండా మనం వెళ్తున్నప్పుడు మనము వెంటనే మన ప్రతిస్పందన ఎలాగుండాలి? We have to pray. మనం ప్రార్థించాలి. Jesus is a friend also to bear our sins and grief. మన పాపములను మన దుఃఖమును భరించడానికి యేసు ప్రభు మన స్నేహితుడు కూడా. Oh, you can carry everything to him in prayer. ప్రార్థనలో మనం అన్నీ కూడా ఆయన దగ్గరికి మోసుకొని పోవచ్చు. Prayer does not always mean that we will automatically escape pain or sorrow. ఈ దుఃఖము గాని ఈ వేదన గాని మనం దాన్ని తప్పించుకుంటాము అని ప్రార్థన ద్వారా తప్పించుకుంటాము అన్నది కాదు. Jesus, while in the garden, was in great agony as he prayed that the cup might pass from him. తాను గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు యేసు ప్రభు చేసిన ప్రార్థన ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగిపోవాలి అన్నది ఎంతో దుఃఖంతో చేసిన ప్రార్థన. However, what he added there? అయితే ఆ ప్రార్థన అంతేకాదు ఇంకా ఏమని జత చేసి చెప్పినాడు, Not my will, but thine be done. అయితే నా చిత్తము కాదు నీ చిత్తమే జరిగించబడును He then గాక. drank the cup. దాని తర్వాత ఆ పాత్రను తాగినాడు. He was a classic case of suffering according to the will of God. దేవుని చిత్తానుసారంగా బాధ నొందురము అన్నదానికి ఆయన చక్కని మాదిరి. So we should commit the keeping of our souls unto him. అందుకనే మన ప్రాణమునంతా కాపాడుకోవడం అనేది మనం ఆయన చేతికి అప్పగించాలి. Paul called his experience a thorn in the flesh. పౌలైతే తన అనుభవాన్ని తన శరీరంలో ఒక ముల్లుగా వివరించినాడు. So his first response was prayer. అందుకనే తన మొదటి ప్రతిస్పందన ప్రార్థన అయింది. Then a repeated prayer. తర్వాత మళ్ళీ ప్రార్థన He చేసినాడు. expected healing. ఆయన స్వస్థత ఆశించినాడు. Instead of healing, God actually gave him something better. ఆయనని స్వస్థపరిచేది పోయి దేవుడు దానికంటే మంచిది ఇచ్చినాడు. What is that? ఏంటది? The promise of God.
దేవుని యొక్క వాగ్దానం. Yeah, my grace is sufficient for you. నా కృప నీకు చాలును. This promise not only encouraged Paul, but sustaining many of us even after 20 centuries. చూడండి, ఈ వాగ్దానము అపోజిన పౌలుని ప్రోత్సహించడమే కాదు, 21వ శతాబ్దంలో అనేక మందిని, మనల్ని అందరినీ కూడా ఇదే ధైర్యపరుస్తూ ఉంది. So dear brothers and sisters, అందుకనే ప్రియ సహోదర సహోదరులారా, grace can take us through the darkest nights with a smile. కృప అన్నది అంధకారమైన చీకటికరమైన దినాలలో కూడా చిరునవ్వుతోటి మనల్ని దాటిస్తూ ఉంటుంది. Oh, grace is there. కృప ఉంది. It will sustain us when all else has failed us. అన్నీ కూడా విడిచిపోయినప్పుడు ఈ కృప మనల్ని నిలబెడుతుంది. And the grace will turn our crosses into crowns. మన శిలువ అనుభవాలన్నిటినీ కూడా కృప కిరీటాలుగా So మార్చేస్తుంది. let us desire for the grace of God. అందుకనే దేవుని కృపనే మనం ఆశిద్దాం. Perhaps you may be going through some trouble now. బహుశా ప్రస్తుతం అంటే ఇప్పుడు ఏదో బాధ గుండా మీరు వెళ్తున్నారేమో. Don't get discouraged. నిరుత్సాహం చెందొద్దు. It is with a purpose. అది ఒక ఉద్దేశముతోటి అనుమతించబడింది. Claim his promises. ఆయన వాగ్దానాలను చేపట్టండి. A small example ఒక చిన్న ఉదాహరణ from my own life. నా సొంత జీవితం నుంచి. Earlier, ముందు దినాల్లో when I was having some problem, maybe any problem, నాకు ఏదో ఒక సమస్య ఉన్నప్పుడు, maybe it may be a physical problem, అది శారీరక సమస్య అయి ఉండొచ్చు, maybe a spiritual problem, ఆత్మీయమైన సమస్య అయి or it ఉండొచ్చు, is the reason for pain and my tears. లేకపోతే అదే నా బాధకి నా కన్నీటికి కారణమై ఉండొచ్చు. I was praying, నేను ప్రార్థన చేస్తున్నాను, Lord, please take it away, ప్రభువా ఇది తీసివేయి, so that I can work for you more. ఆ తీసివేసినాక నేను మీ కొరకు ఇంకా అధికంగా పనిచేస్తూ, Because of this, I am not able to work as I ought to. ఈ సమస్య ఉన్నందుకు మీ కొరకు ఎంత పని చేయాలో అంత చేయలేకపోతున్నాను. Oh, it is creating some trouble in me. ఎందుకంటే అది నాలో కొంచెం సమస్యగా అయిపోయింది. Oh, sometimes it is physical pain, sometimes it is a peaceless mind. అది కొన్నిసార్లు ఏదో నా శరీర సంబంధమైన బాధ అవుతుంటే, కొన్నిసార్లు అసలు నెమ్మది లేని మనస్సు. But after reading something about Apostle Paul, అయితే అపోజిన పౌలు గురించి కొన్ని విషయాలు చదివిన తర్వాత nowadays my prayer is changed. నేటి దినాలలో నా ప్రార్థన మారిపోయింది. I am not praying as I was praying. ఆ ముందు ప్రార్థన చేసినట్టుగా ఇంకా నేను ప్రార్థించట్లేదు. Today I am giving the option to God. ప్రస్తుత దినాల్లో నేను దేవునికే ఆ ఎంపిక వదిలేసిన. So you have allowed this problem in my life with a purpose because I am your child. ఓ ప్రభా, నేను నీ బిడ్డను గనక ఈ సమస్య ఒక ఉద్దేశంతోటే నా జీవితంలో అనుమతించినావు. And I am putting two choices before God and you do whatever you like. దేవుని ఎదుటే 2 ఎంపికలు ఉంచి, దేవా నువ్వు నీకిష్టమైనదే చెయ్యి అంటున్నా. Number 1, మొదటిది, heal me and take it away. నన్ను స్వస్థపరిచి ఈ సమస్య తీసేసేయి. Secondly, రెండవది, if you want to keep the problem like that, again you only give the grace to bear. ఆ సమస్య గనక అలాగే ఉండి నేను కొనసాగాలి అంటే దాన్ని తట్టుకోవడానికి కావాల్సిన కృప నీవే నాకు ఇవ్వు. And when I am enjoying the grace of God, I can go forward with a smile, suffering with the problem. నేను ఎప్పుడైతే దేవుని కృపను పొందుకుంటానో అప్పుడు ఈ సమస్యను అలా బాధను అనుభవిస్తూనే చిరునవ్వుతోటి ముందుకు కొనసాగిపోతూ So when ఉంటాను. the problems comes, అందుకనే సమస్యలు వచ్చినప్పుడు sometimes God has put a tick for the first one. కొన్నిసార్లు ఆ మొదటి ఎంపికకి దేవుడు టిక్కు పెట్టినాడు. Okay, I will remove this. సరే నేను ఇది తీసేస్తాను. For some of them, he put the tick for the next option. కొంతమందికి ఏమో కొన్ని సమస్యలకేమో ఆ రెండవ ఎంపికకి ఆయన టిక్కు పెట్టినాడు. My son, I will not take it away. నా కుమారుడా, నేను ఆ సమస్య అయితే తీసివేయను, It is for your good only. అది నీ మంచి కోసమే, It will keep you humble. నిన్ను దీనుడిగా ఉంచుతుంది. I know if I take away this problem, you will be puffed up. ఈ సమస్య గనక తీసేస్తే నువ్వు ఉబ్బిపోయి గర్విస్తావు. And if you become puffed up, you will not be humble, and humble people, they will receive the grace of God. నువ్వు అలా ఉబ్బిపోయి గర్వించినట్లయితే నువ్వు దీనుడిగా ఉండలేవు. దీనులు దేవుని కృపను పొందుకుంటారు. So I will keep it for your good and for my glory. అందుకనే నీ మంచి కోసమే, నా మహిమ నిమిత్తము ఆ సమస్యను అలాగే ఉంచుతాను. Now I learned to wave my head, yes, Lord. It is your choice. ఇప్పుడు ప్రభా అది నీ ఎంపికే, సరే ప్రభా అని అంగీకారంగా నా తల ఊపడం నేను నేర్చుకున్నాను. So today, whether the problem is removed or whether the problem is there and grace is granted, I am happy. ఈ రోజు ఒకవేళ ఆ సమస్య తొలగించబడినా, ఆ సమస్య అట్లాగే ఉండి దేవుడు తన కృప ఇస్తే నేను సంతోషంగా ఉన్నాను. The healer is God.
ఎందుకంటే స్వస్థపరిచేది దేవుడే, And even the one who gives grace is also God. కృపనిచ్చేవాడు కూడా దేవుడే. And one thing I know, ఇంకొక సంగతి తెలుసు, He is a loving Father. ఆయన ప్రేమ కలిగిన తండ్రి. Okay, what a wonderful one. Let us learn to pray. అందుకనే ప్రార్థించడం నేర్చుకుందాం. ఈ రీతిగా ప్రార్థించడం That is a good thing. అది మంచిది. Some of you may be praying like that. కొంతమంది మీరు అలా ప్రార్థించచ్చు. But recently I learned this. అయితే కొన్ని దినాల క్రితమే ఇలాగ నేర్చుకున్నాను. May God help us. దేవుడు మనకి సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, oh, the promise in 2 Corinthians 12:9 is a source of great encouragement unto many people over the ages. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:9లో ఉన్న ఈ వాగ్దానము ఎన్నో యుగాలుగా, ఎన్నో దినాల నుంచి అనేక మంది భక్తులకు ఇది ఎంతో ప్రోత్సాహకరమైన వాగ్దానం. Oh Lord, today many of our hearers, oh Lord, they may be going through different kinds of problems. ఓ ప్రభా, నేటి దినము ఈ వర్తమానం ఆలకిస్తున్న అనేక మంది ఎన్నో సమస్యలు గుండా వెళ్తూ There are ఉండొచ్చు. various types of problems we face. ప్రభా, మేము ఎన్నో విధాలైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. Sometimes because of our foolishness, not sometimes, but many times. చాలాసార్లు మా బుద్ధిహీనతను బట్టి, And sometimes Satan tempts us. కొన్నిసార్లు సాతానే మమ్మల్ని శోధిస్తూ ఉంటాడు. Because we are the children of God, Satan will create some problems. మేము దేవుని పిల్లలము కాబట్టి సాతానే మాకు కొన్ని సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటాడు. And thirdly, in the course of our perfection, our Father also allows some examinations in our life. మూడవదిగా ప్రభా, మేము పరిపూర్ణముగా చేయబడు నిమిత్తము తండ్రే మా జీవితాలలో కొన్ని సమస్యలు అనుమతిస్తూ It ఉంటాడు. is something like an annual exam before promoting to the next higher class. Oh Lord, some examination. విద్యార్థి తన ఆఖరి పరీక్ష ఏదైతే రాయాలో, అంటే ఇంకో తరగతికి తను ప్రమోషన్ పొందడానికి ఆ పరీక్ష రాయవలసి ఉంటుంది. So it is for our discipline. అది మా క్రమశిక్షణ కొరకే. Oh Lord, whatever may be the type of problem, ప్రభా, ఈ సమస్య ఎటువంటి సమస్య అయినప్పటికీ సరే, help us to be, glorifying Thee and in our own infirmities. ప్రభా, మా బలహీనతల్లో మేము మిమ్మల్ని మహిమపరచేవారుగా ఉండడానికి మాకు సహాయం చేయండి. Help us to have more understanding on this. దీని గురించి ఇంకా గ్రహింపు, అర్థం చేసుకోవడానికి మీరు సహాయం చేయండి. Guide us throughout this day. ఈ దినమంతట్లో మీరే నడిపించండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.